రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండేటువంటి శాస్త్రవేత్తలు తీసుకుంటే దాంట్లో ఒకరు గైరోలామా ఫాబ్రసి. గైరోలామా ఫాబ్రసి. మనం గైరోలామా ఫాబ్రసి తీసుకున్నట్టయితే ఇక్కడ ఇతను కాలిలోని సిరల గురించి అధ్యయనం చేస్తుండగా, కాలులోని సిరల గురించి అధ్యయనం చేస్తుండగా దానిలో కవాటాలని గుర్తించినటువంటి వ్యక్తి, కవాటాలను గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు గైరోలామా ఫాబ్రసి. అతను ఏం చేశాడంటే కాలులో ఉండేటువంటి సిరల గురించి అధ్యయనం చేస్తుండగా దానిలో కవాటాలని అబ్జర్వ్ చేయడం అనేటువంటిది జరిగింది, కనుగొనడం అనేటువంటిది జరిగింది అన్నట్టు. అదేవిధంగా మనకు హృదయం యొక్క ఎడమ జఠరిక నుంచి, హృదయం యొక్క ఎడమ జఠరిక, ఇది ఎడమ జఠరిక, ఈ హృదయం యొక్క ఎడమ జఠరిక నుంచి రక్తం అనేటువంటిది శరీర భాగాలకి సరఫరా అవుతుందని మొట్టమొదటిసారిగా తెలియచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గైరోలామా ఫాబ్రసి. అంటే ఆ కాలంలో గుండె యొక్క ఎడమ జఠరిక నుంచి రక్తం అనేటువంటి శరీర భాగాలకు ప్రసరిస్తుంది అని తెలియచేసేటువంటి వ్యక్తి కూడా గైరోలామా ఫాబ్రసి అన్నట్టు. ఆ తర్వాత మనకు ఇంకొక శాస్త్రవేత్త విలియం హార్వే. ఈ విలియం హార్వే తీసుకుంటే ఈ విలియం హార్వే అనేటువంటి వ్యక్తి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను ప్రముఖ రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు. రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు ఎవరు అంటే మనకు విలియం హార్వేగా పేర్కొనడం జరుగుతుంది. ఈ విలియం హార్వే యొక్క గురువు ఎవరు అంటే గైరోలామా ఫాబ్రసి. గైరోలామా ఫాబ్రసి అనేటువంటి వ్యక్తి ఇతని యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది. మరి ఇతని రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ ఇతను ఏం చేశాడంటే చనిపోయినటువంటి వ్యక్తుల్లో ఉండేటువంటి గుండెలను వేరు చేసి ఏం చేశాడంటే ఆ యొక్క కర్ణికలు మరియు జఠరికలలో ఉండేటువంటి కవాటాలను పరిశీలించాడు. అవి ఏ విధంగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని కనుగొనడం అనేటువంటి జరిగింది. అంటే గుండెలో ఉండేటువంటి కవాటాలని పరిశీలించి గుండెలో కవాటాలు అనేటువంటి రక్తాన్ని ఏ విధంగా పంపు చేస్తున్నాయనేటువంటి విషయాన్ని పరిశీలించి తెలియచేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా మనకు శరీర భాగాల నుండి రక్తం అనేటువంటిది సిరల ద్వారా గుండెకు ఎలా గుండెకు ఏకదిశా మార్గంలో ప్రయాణిస్తుందని కూడా తెలియజేశాడు. అంటే ఇక్కడ శరీర భాగాల నుండి సిరల ద్వారా రక్తం అనేటువంటిది ఏ విధంగా ఏకదిశా మార్గంలో గుండె వైపు ప్రయాణిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాడు. అదేవిధంగా మనకు గుండె నుండి శరీర భాగాలకు రక్తం ఏ విధంగా దమనులోకి నెట్టబడుతుందో, గుండె నుండి శరీర భాగాలకు మనకు దమనుల ద్వారా ఏ విధంగా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు విలియం హార్వే అనేటువంటి వ్యక్తి అన్నట్టు. అంతేకాకుండా ఇతను మనకు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి కూడా వివరించడం జరిగింది. అంటే రక్తం అనేటువంటిది 2 వలయాల ద్వారా ప్రసరిస్తుంది. గుండెకు ఊపిరితిత్తులకు మధ్య ఒకసారి, అది పుప్పస వలయం అంటారు. అదేవిధంగా గుండెకు శరీర భాగాల మధ్య ఒకసారి రక్తం ప్రసరిస్తుంది, దాన్ని దైహిక వలయం అంటారని మొట్టమొదటిసారిగా తెలియచేసినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే విలియం హార్వే అని. అంతేకాకుండా ఈ విలియం హార్వే ఇంకా ఏం చెప్పాడంటే ఇక్కడ మన గుండె అనేటువంటిది ఒక గంటలో శరీర బరువుకి 3 రెట్లు ఎక్కువ రక్తాన్ని పంపు చేస్తుందని తెలియచేయడం జరిగింది. గుండె ఒక గంటలో మన శరీర బరువుకి
3 రెట్లు రక్తం అనేటువంటిది పంపు చేస్తుంది. అంత మన శరీర బరువు 60 కేజీలు అంటే దానికి 3 రెట్లు 3 180 లీటర్ రక్తాన్ని పంపు చేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే విలియం హార్వే. అందుకనే రక్తం ఏ విధంగా ప్రసరిస్తుంది, గుండె నుంచి ఏ విధంగా శరీరంలో ప్రవేశిస్తుంది, కవాటాలు ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని గురించి నా ప్రస్ఫుటంగా తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇతన్ని రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడుగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఇంకొక శాస్త్రవేత్త థర్డ్ వన్ తీసుకున్నట్టయితే మార్సెల్లో మాల్పీజీ. ఈ మార్సెల్లో మాల్పీజీ అనేటువంటి శాస్త్రవేత్త తీసుకున్నట్టయితే ఇతను విలియం హార్వే చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత 1661 సంవత్సరంలో ఈయన ఏం చేశాడంటే గబ్బిలం యొక్క రెక్క అంటే పెటాజియం, ఈ పెటాజియాన్ని మనకు మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించిన క్రమంలో ఓన్లీ ఇక్కడ ధమనులు సిరలే కాకుండా వాటికి అంతకంటే సూక్ష్మంగా ఉండేటువంటి రక్తకేశ నాళికలని కనుగొనడం అనేటువంటి జరిగింది. ఆ రక్తకేశ నాళికల్లో కవాటాలు ఉంటాయని తెలియచేసినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే మార్సెల్లో మాల్పీజీ. ఈ ధమనులు సిరల కంటే సూక్ష్మంగా ఉండేటువంటి ఈ రక్తకేశ నాళికలకు ఎవరి పేరు పెట్టాడంటే క్యాపిల్లరీస్ అని పేరు పెట్టడం జరిగింది అన్నట్టు. క్యాపిల్లరీస్ అంటే లాటిన్ భాషలో అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకు కేశము అని అర్థం అండి, అంటే వెంట్రుక అంటే అంత సూక్ష్మంగా ఉంటాయి అని అర్థం. అంటే దముల కంటే సిర్ల కంటే కూడా సూక్ష్మంగా ఉంటాయని తెలియచేయడం జరిగింది. ఆ రక్తకేశ నాళికల్లో కూడా ఆ క్యాపిలరీస్లలో కూడా మనకు కవాటాలు అనేటువంటి ఉంటాయని కూడా తెలియచేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మార్సెల్లో మాల్పీజీ అనేటువంటి శాస్త్రవేత్తగా చెప్పుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు గైరోలో ఫాబ్రసీ, విలియం హార్వే, మార్సెల్లో మాల్పీజీ అనేటువంటి శాస్త్రవేత్తలు. ఆ తర్వాత మనం తీసుకున్నట్టయితే ఇక్కడ శోషరస వ్యవస్థ, నెక్స్ట్ వన్ తీసుకుంటే శోషరస వ్యవస్థ, లింఫాయిడ్ సిస్టమ్, శోషరస వ్యవస్థ లేదా లింఫాయిడ్ సిస్టమ్ అనేటువంటి తీసుకుందాం. మరి శోషరస వ్యవస్థ అంటే ఏంటి ఇక్కడ మన శరీరంలో ఉండేటువంటి అనేక చిన్న చిన్న రక్తకేశ నాళికలన్నీ కలిసి చిన్న రక్తకేశ నాళికలన్నీ క్రమంగా కలిసి ఒక పెద్ద రక్తనాళాన్ని ఏర్పరచవు. అనేక చిన్న రక్తకేశ నాళికలన్నీ కలిసి క్రమంగా ఒక పెద్ద చెట్టు లాంటి తలకిందులని వృక్షం లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచేటువంటి వ్యవస్థనే శోషరస వ్యవస్థ అంటారు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఇది రక్తనాళం, అనేకమైన చిన్న సూక్ష్మమైన రక్తకేశ నాళిక, ఇవన్నీ కూడా అనేక సూక్ష్మమైన రక్తకేశ నాళికలన్నీ కలిసి కలిసి ఏర్పరిచేటువంటి అన్ని కలిసిపోయి ఏర్పరిచేటువంటి వ్యవస్థనే ఇక్కడ మనకు శోషరస వ్యవస్థగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మరి శోషరస వ్యవస్థలో తీసుకున్నట్టయితే మన రక్తకేశ నాళికలో ఉండేటువంటి సుషిరాల ద్వారా కణజాల ద్రవం అనేటువంటిది సుషిరాల ద్వారా ఆ రక్తంలో ఉండేటువంటి కణజాలాల్లోకి చేరి ఏర్పరిచేటువంటిదే శోషరసము లేదా కణజాల ద్రవంగా పేర్కొనడం జరుగుతుంది. శోషరసం లేదా కణజాల ద్రవంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఈ శోషరస అంగాలైనటువంటి మనకు థైమస్ గ్రంథి కానివ్వండి, అదేవిధంగా ప్లీహము కానివ్వండి, అదేవిధంగా టాన్సిల్స్ కానివ్వండి, అదేవిధంగా మాల్ట్ మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అంటారు కానీ ఇవన్నీ కూడా శోషరస అంగాలకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ శోషరస అంగాల నుండి మనకు శోషరస కణాలని మనకు ఈ యొక్క శోషరసం అనేటువంటిది రక్తంలోకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మనకు శోషరస వ్యవస్థలో మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ శోషరసానికి
మరియు రక్తానికి తేడా ఏంటి అంటే ఇక్కడ శోషరసానికి, లింఫ్కి మరియు బ్లడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఘన పదార్థాలు లేని మిశ్రమం, ఏంటి అంటే శోషరసం. అదేవిధంగా ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమాన్ని ఏమని పిలుస్తారంటే రక్తంగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇక్కడ శోషరసంలో మనకు రక్త కణాలు అనేటువంటివి ఉండవు అని అర్థం. అంటే రక్తంలో రక్త కణాలతో పాటు ఇతర పదార్థాలు, ప్రోటీన్స్ కానివ్వండి, ఇతర లవణాలు కానివ్వండి ఉంటాయి. కాబట్టి ఘన ద్రవ పదార్థాల మిశ్రమాన్నేమో రక్తంగా, అదేవిధంగా ఘన పదార్థాలు లేని పదార్థాన్నేమో శోషరసంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ శోషరస వ్యవస్థలో ఉండేటువంటి మనకు శోషరస కణాలు అనేటువంటి మనకు తీసుకున్నట్టయితే, అంటే శోషరస వ్యవస్థలో ఉత్పత్తి అయినటువంటి ఈ యొక్క ప్రతిదేహాలు అనేటువంటి రక్తంలోకి చేర్చడానికి తోడ్పడేటువంటిదే శోషరసం. అదేవిధంగా ప్రేగు నుండి జీర్ణమైనటువంటి పదార్థాలని, క్రొవ్వు పదార్థాలను కానీ, ఇతర పోషక పదార్థాలను కానీ రక్తంలోకి చేర్చేటువంటి వ్యవస్థ కూడా ఏది అంటే శోషరస వ్యవస్థగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇది ఇంకా మనం తీసుకున్నట్టయితే ల్యూకోసైట్స్ అనేటువంటి, లేదా మనకు శోషరస కణాలు, మన శోషరస అంగాలైనటువంటి థైమస్ కానీ, ప్రియం కానీ, ఇలాంటి అంగాలు ఉత్పత్తి చేసేటువంటి ప్రదేహాలు అనేటువంటి ల్యూకోసైట్స్ అనేటువంటి మనం తీసుకుంటే ఇవి శరీరంలో ప్రవేశించినటువంటి సూక్ష్మజీవుల సంహరణలో కూడా తోడ్పడడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అది మరి శోషరస యొక్క వ్యవస్థ యొక్క విధులు ఏంటి అంటే మనకు శోషరస కణాలని రక్తంలోకి పంపించడంలో తోడ్పడడం జరుగుతుంది. జీర్ణమైన ఆహార పదార్థాలని లేదా వ్యర్థ పదార్థాలని కూడా రక్తంలో పంపించడంలో తోడ్పడుతుంది. అదేవిధంగా శరీరంలో ఏర్పడినటువంటి పదార్థాలని మళ్ళీ రక్తంలోకి పంపించి గుండె ద్వారా శరీర భాగాలకు పంపించేటువంటి వ్యవస్థ ఇక్కడ శోషరస వ్యవస్థగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు శోషరస వ్యవస్థ. నెక్స్ట్ క్లాస్లో మనకు తీసుకున్నట్టయితే రక్తం యొక్క విధులు, రక్త ఫలగికలు, రక్త స్కందనము, అదేవిధంగా రక్త వర్గాల గురించి తర్వాత క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్.